అది ఏప్రిల్ 29, 2021. ఐపీఎల్లో భాగంగా అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా టీం ఆండ్రే రసెల్ 12 బాల్స్లో 30 రన్స్ చేయడంతో ఢిల్లీకి 155 రన్స్ టార్గెట్ ఇవ్వగలిగింది. ఇక ఢిల్లీ ఓపెనర్స్ ధావన్, పృథ్వీ షాలు బ్యాటింగ్ కి దిగగా కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫస్ట్ ఓవర్లో బాల్ ని చాలా కాన్ఫిడెంట్ గా పాట్ కమ్మిన్స్ ని కాదని శివం మావి చేతితో పట్టాడు. దాంతో ఫస్ట్ బాల్ కి వికెట్ తీసే ప్రయత్నంలో మావి ఒక వైడ్ బాల్ వేశాడు. ఇక నెక్స్ట్ బాల్ కూడా అలాగే వేశాడు. కానీ దాన్ని పృథ్వీ షా సూపర్ షాట్ ఆడి 4 కొట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాల్ 4 కొట్టి పృథ్వీ షా మావి కాన్ఫిడెన్స్ మొత్తాన్ని తీసేశాడు. దాంతో మావి బౌలింగ్లో తడబడగా పృథ్వీ ఆ తర్వాత బాల్స్ ని కూడా 4s కొట్టి అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో 6 4లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ గా రికార్డు సాధించాడు. అలాగే ఆ రికార్డుని ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలా ఆ మ్యాచ్లో 41 బాల్స్లో 82 రన్స్ చేసి తన టీంని గెలిపించిన పృథ్వీ షా కేవలం 23 ఏళ్ల వయసులో ఒక్క ఐపీఎల్ నుండే 40 కోట్ల రూపాయలు సంపాదించి ఇండియన్ టీంకి మరో సచిన్ దొరికేశాడని రాహుల్ ద్రావిడ్తోనే అనిపించుకున్నాడు. కానీ అలాంటి గ్రేట్ ప్లేయర్ గత ఐపీఎల్ 2025 ఆక్షన్లో 8 కోట్ల నుండి 75 లక్షల రూపాయలకు పడిపోయాడు. అయినా కానీ అతన్ని ఏ టీం కొనడం కాదు కదా, కనీసం కొనడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. దానికి కారణం ఒకే ఒక్క ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్తో పృథ్వీ బిహేవియరే మారిపోయింది. అది ఎంతలా అంటే పృథ్వీ ది గ్రేట్ అని పొగిడిన కోచ్లు క్రికెటర్లే వీడు క్రికెట్కి పనికిరాడని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే పృథ్వీ షా జీవితాన్ని మార్చేసిన ఒక్క ఇన్సిడెంట్ ఏంటి? ఆ తర్వాత ఎందుకు అతని బిహేవియర్ అంతలా మారిపోయింది? పృథ్వీ లాంటి ప్లేయర్ మాకొద్దు అని శ్రేయస్ అయ్యర్, రహానే లాంటి క్రికెటర్స్ ఎందుకు కామెంట్స్ చేశారు? పృథ్వీ షా నిజంగానే డ్రగ్స్ తీసుకుని క్రికెట్ ఆడాడా? అందుకే బీసీసీఐ అతన్ని సస్పెండ్ చేసిందా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో పృథ్వీ షా బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. నవంబర్ 30, 2018 సిడ్నీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ లో పృథ్వీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ మ్యాక్స్ బ్రియాంగ్ కొట్టిన లెఫ్టెడ్ షాట్ ని క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. అప్పుడే అతని ఎడమ కాలు ట్విస్ట్ అయ్యి నొప్పితో గట్టిగా కేకలేశాడు. దాంతో ఇండియా ఫిజియో టీం పృథ్వీని చెక్ చేసి అతన్ని ఒక ఇద్దరు మోసుకుంటూ ఫీల్డ్లో నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లగా అతనికి లాటరల్ లిగమెంట్ ఇంజరీ అయిందని తెలిసింది. దాంతో పృథ్వీ ఆస్ట్రేలియా సిరీస్ కి పూర్తిగా దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాలో అతనికి అదే మొదటి సిరీస్. కానీ గాయం కారణంగా ఆ సిరీస్ ఆడలేక దాదాపు 3 నెలలు క్రికెట్ కి దూరం అయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్లీ ఇండియన్ టీంలోకి రావడానికి ఫిబ్రవరి 2019లో ఫిట్నెస్ అండ్ డ్రగ్ టెస్ట్ కి వెళ్లి అప్పుడే జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో గోవాతో ఆడుతున్న మ్యాచ్లో పృథ్వీ 47 బాల్స్లోనే 71 రన్స్ కొట్టి తన ఫామ్ ని నిలబెట్టుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత అతని టెస్ట్ రిజల్ట్స్ బయటికి రాగా పృథ్వీ షా యూరిన్ శాంపిల్లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్బుటాలిన్ సబ్స్టాన్స్ బయటపడింది. దాంతో పృథ్వీ షా డ్రగ్స్ తీసుకుని క్రికెట్ ఆడుతున్నాడని దేశం మొత్తం న్యూస్ స్ప్రెడ్ అవగా ఈ విషయంగా పృథ్వీ మాట్లాడుతూ తను కేవలం ఒక కాఫ్ సిరప్, అదే దగ్గుమందు మాత్రమే తాగానని, అందులో సబ్స్టాన్స్ ఉన్న విషయం తనకి తెలియదని చెప్పాడు. కానీ బీసీసీఐ మాత్రం అవేం పట్టించుకోకుండా పృథ్వీ షాపై 8 నెలలు బ్యాన్ విధించింది. అలా జస్ట్ ఒక కాఫ్ సిరప్ వల్ల పృథ్వీ షా 8 నెలలు అసలు క్రికెట్ ఆడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నవంబర్ 9, 1999లో మహారాష్ట్రలోని విరర్ అనే ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పృథ్వీ షా చిన్నతనంలోని తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకి దూరమయ్యి తండ్రి దగ్గరే పెరిగాడు. ఇక పృథ్వీకి చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడడం అంటే ఎంతో ఇష్టం ఉండడంతో అతని తండ్రి కూడా దానికి సపోర్ట్ చేస్తూ అతనికి మంచి క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించాడు. దాంతో స్కూల్ స్టేజ్ నుండే అద్భుతంగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన పృథ్వీ షా నవంబర్ 2013లో కేవలం 14 ఏళ్ల వయసులోని రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ కోసం హ్యారిస్ షీల్డ్తో జరిగిన మ్యాచ్లో 556 రన్స్ కొట్టి కాంపిటేటివ్ క్రికెట్లోనే హైయెస్ట్ రన్స్ చేసి రికార్డు సాధించాడు. ఇక ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే రంజీల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ జనవరి 2017లో ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడుతూ తమిళనాడు టీం మీద 120 రన్స్ స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక అదే సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన దులీప్ ట్రోఫీకి కూడా పృథ్వీ ఎంట్రీ ఇచ్చి మొదటి మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. దాంతో ఐపీఎల్ 2018 ఆక్షన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం 1.2 crores ఖర్చు పెట్టి పృథ్వీని కొనుక్కుంది. అతను 2018 అండర్ 19 వరల్డ్ కప్ ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి కెప్టెన్గా కూడా నియమించబడ్డాడు.
అలాగే ఆ టోర్నీలో 2 హాఫ్ సెంచరీలతో మొత్తంగా 261 రన్స్ కొట్టి తన కెప్టెన్సీలో వరల్డ్ కప్ కూడా గెలిచాడు. దాంతో వెస్టిండీస్తో జరగబోయే ఇండియన్ టెస్ట్ టీంకి సెలెక్ట్ అయిన పృథ్వీ షా అక్టోబర్ 4, 2018న తన మొదటి టెస్ట్లో 134 రన్స్ చేసి ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో అప్పటి వరకు అతని బ్యాటింగ్ స్టైల్ అండ్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూసి పృథ్వీ షాలో సచిన్ టెక్నిక్ అలాగే సెహ్వాగ్ ఫ్యాషన్ ఉందని, త్వరలోనే అతని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందని రాహుల్ ద్రావిడ్, రవి శాస్త్రి వంటి కోచ్లే చెప్పుకొచ్చారు. అలా పృథ్వీ షా పేరు క్రికెట్ ప్రపంచం మొత్తం మారుమ్రోగిపోగా ఆ తర్వాతే పృథ్వీకి ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో ఆడబోతున్న ఇండియా స్క్వాడ్లో ఛాన్స్ వచ్చింది. కానీ వార్మప్ మ్యాచ్లో పృథ్వీ షా కాలికి గాయం అవ్వడంతో ఆ సిరీస్కి దూరం అయ్యాడు. ఇక ఆ తర్వాతే అతనికి డోపింగ్ ఆరోపణలు వచ్చి 8 నెలలు క్రికెట్కి దూరం అయ్యాడు. అలా 19 ఏళ్ల వయసులోనే క్రికెట్ నుండి కొంతకాలం బ్యాన్ అయిన పృథ్వీ బ్యాన్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ టైంలో పూర్తిగా ఒంటరివాడినైపోయాను, బయట ఏం జరుగుతుందో అసలు అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు. బ్యాన్ తర్వాత పృథ్వీ ముంబై కోసం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడి 35 బాల్స్లోనే 63 రన్స్ చేసి ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్ టూర్ కోసం సెలెక్ట్ అయ్యి మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక అక్కడ జరిగిన వన్డే సిరీస్లో పృథ్వీ అంతగా రాణించలేకపోయినా టెస్ట్ సిరీస్ మాత్రం బానే ఆడాడు. ఇక ఆ తర్వాత రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన పృథ్వీ షా నవంబర్ 2020లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్లో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇక అప్పుడే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్వీప్ షాట్ ఆడగా బాల్ పృథ్వీ కాళ్ళకి తగిలింది. దాంతో పృథ్వీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ ఉండగా టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే అదంతా స్లీప్ నుండి చూసి, నీకు బాల్ తగలలేదని నాకు తెలుసు, అది నీ ప్యాడ్కి తగిలింది, ఎలాగోలా బయటకెళ్లడానికి ఆలోచిస్తున్నావేమో, పోయి షార్ట్ లెగ్ పొజిషన్లో నించో అన్నాడు. దాంతో ఈ విషయంగా కూడా పెద్ద రచ్చే నడిచింది. అయితే ఒక్కసారి గాయం కారణంగా పోయినసారి ఈ సిరీస్కి దూరమైన పృథ్వీ ఈసారి అలా జరగకూడదని అలా చేసినట్టు తెలిసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఆ సిరీస్లో పృథ్వీ ఆడిన 2 ఇన్నింగ్స్లోనూ ఇన్కమింగ్ డెలివరీస్కి బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆ నెక్స్ట్ మ్యాచ్లోనే టీం అతన్ని పక్కన పెట్టేసింది. ఇక ఈ విషయంగా కూడా అతను మీడియాతో మాట్లాడుతూ, మొదటి టెస్ట్ తర్వాత టీం నుండి డ్రాప్ అయినప్పుడు చాలా టెన్షన్ వచ్చేసింది, ఎన్నోసార్లు నా రూమ్లో కూర్చుని ఏడ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత సచిన్ సార్ బాల్ని బాడీకి దగ్గరగా ఆడు, టెక్నిక్లో ఎక్కువ మార్పులు చేయకన్నారని అవి తను అడ్జస్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇక ఆ తర్వాత 2021 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై టీం కెప్టెన్గా ఆడిన పృథ్వీ ఆ ట్రోఫీలో 8 మ్యాచ్ల్లో 827 రన్స్ కొట్టి 4 సంవత్సరాల తర్వాత ముంబైను టైటిల్ గెలిపించాడు. కానీ ఆ తర్వాత జరిగిన IPL 2020లో ఢిల్లీ తరఫున పృథ్వీ అంతగా ఆడలేకపోయినా 2021లో జరిగిన IPLలో మాత్రం సూపర్ బ్యాటింగ్ చేసి తన టీంను టేబుల్లో టాప్ పొజిషన్కి తీసుకెళ్లాడు. అలా మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకొని జూలై 2021లో శ్రీలంకతో సిరీస్ ఆడగా వన్డే మ్యాచ్ల్లో పర్వాలేదనిపించాడు కానీ తన T20 ఇంటర్నేషనల్ డెబ్యూలో మాత్రం డక్అవుట్ అయ్యాడు. దాంతో ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్కి అతను సెలెక్ట్ అవ్వలేకపోయాడు. అయితే 2021లో జరిగిన IPL పర్ఫార్మెన్స్ కారణంగా ఢిల్లీ టీం 7,50,00,000 రూపాయలకు పృథ్వీని రిటైన్ చేసుకోగా ఆ సంవత్సరం 2 హాఫ్ సెంచరీలు చేసి 283 రన్స్ స్కోర్ చేయగా ఆ తర్వాత 2023 నుంచి 24లో కూడా ఢిల్లీ 8 కోట్ల రూపాయలకి పృథ్వీ షాను రిటైన్ చేసుకుంది. కానీ 2023లో పృథ్వీ కేవలం 106 రన్స్ చేయగా 2024లో 198 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక పృథ్వీ షా యోయో టెస్ట్ స్కోర్ 15 కంటే తక్కువగా ఉందని మార్చి 16, 2022న NCA రిపోర్ట్ ఇవ్వగా దాని కారణంగా కూడా అతను ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరం అయ్యాడు. కానీ రంజీ ట్రోఫీ నాడుతూ అంతగా స్కోర్ చేయలేకపోయినా 2022లో మళ్లీ ముంబైని రంజీ ట్రోఫీ ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఇక ఆ తర్వాత 2022 దులీప్ ట్రోఫీలో 113 రన్స్ కొట్టగా తనకి ఆ సెంచరీ ఎంతో ఇంపార్టెంట్ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత T20 ఫార్మెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 బాల్స్లో 134 రన్స్ కూడా కొట్టి, నేను రన్స్ కొడుతున్నాను, టీం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను, బట్ ఛాన్సులు మాత్రం రావట్లేదని మీడియాతో అన్నాడు. ఇక 2023లో పృథ్వీ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పబ్కి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి అతన్ని సెల్ఫీ ఇవ్వమని అడిగింది. దానికి పృథ్వీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ పృథ్వీ ఫ్రెండ్ కార్ని ధ్వంసం చేశారు. దాంతో ఆ విషయంగా పృథ్వీ ఆమెపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వగా ఆ న్యూస్ వల్ల కూడా అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక అతన్ని చిన్నప్పటి నుండి ట్రైన్ చేస్తున్న కోచ్ కూడా రాను రాను మారుతున్న పృథ్వీ బిహేవియర్ చూసి IPL వల్ల కోట్లు రావడం, డబ్బున్న ఫ్రెండ్స్ దొరకడం వల్ల అతనిలో చాలా మార్పు వచ్చిందని, అతను అవన్నీ మానుకుని క్రికెట్ మీద దృష్టి పెట్టాలని చెప్పాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ గురించి మాట్లాడుతూ అతను టీంలోకి వచ్చి టీమ్ మేట్స్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. అయితే 2025కి సంబంధించి IPL ఆక్షన్ జరగగా ఈసారి మాత్రం ఢిల్లీ పృథ్వీ షాని రిటైన్ చేసుకోకుండా ఆక్షన్లో వదిలిపెట్టేసింది.
ఇక ఆక్షన్లో పృథ్వీ బేస్ ప్రైస్ 75 లక్షల రూపాయలుగా ఏ టీం కూడా అతన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అతను అప్పటి నుండి ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ ఆడలేక రంజీ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.